ఐవీఎఫ్ ఇంకా సరగసీ ఈ రెండు ఒకటేనా? కాదండి. ఐవీఎఫ్ అనే పద్ధతి మూలంగానే జెస్టేషనల్ సరగసీ అనేది సాధ్యపడుతుంది. ఇంటెండింగ్ కపుల్ ఎవరైతే సరగసీని చూస్ చేసుకుంటున్నారో వాళ్ళని ఇంటెండింగ్ కపుల్ అంటామండి. ఐవీఎఫ్ ద్వారా ఏర్పడిన పిండం మీది, గర్భసంచి మాత్రం వారిది. అలా ఎవరైతే మీ బిడ్డని ఎదగడం కోసం వాళ్ళ గర్భసంచిని ఉపయోగిస్తారో వారిని సరగెట్ మదర్ అంటామండి. సరగసీ అనేకి ఎవరెవరికి అవసరం పడుతుంది. గర్భసంచిలో తయారీ దోషాలు అంటే మ్యులేరియన్ ఏజెన్సిస్ అంటాం అన్నమాట. వాటిల్లో రకరకాలుగా ఉంటాయండి. గర్భసంచి లేకపోవడం, ఒకవేళ గర్భసంచి ఉన్నా కూడా అది చాలా చిన్నగా ఉండటం, బిడ్డని ఎదిగించడానికి సరిపడా లేకపోవడం, గర్భసంచి లోపల చాలా డెన్స్గా అడెషన్స్ అంటే చాలా అతుకులు ఉండటం, ఇలా ఉన్నప్పుడు గర్భసంచి లోపల పిండం పెట్టడానికి రాదండి. సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అయినప్పుడు అట్లాంటి టైంలో ప్రెగ్నెన్సీ అనేది మోయడానికి కుదరదు అనమాట. మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, చాలాసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, చాలాసార్లు గర్భం ఏర్పడి అబార్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి టైంలో లాస్ట్ రిసార్ట్గా ఈ సరగసీ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఐవీఎఫ్ అండ్ సరగసీ బోత్ ఆర్ నాట్ సేమ్. పిండం మాత్రం మీది, గర్భసంచి వారిది.